మార్నింగ్ చర్చ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క దేవుడు ఈరోజు మన కోసం ఏర్పాటు చేయబడిన ఆ ధ్యాన వాక్యమును మనము చదువుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. గతించిన కాలమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచిన దేవా, మీకు స్తోత్రములు. గతించిన కాలమంతా ప్రభువా నీ ఆలోచన చేత తండ్రి, నీ యొక్క కృప చేత మమ్మల్ని అందరినీ నడిపించిన వాడు మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ దయను, నీ కరుణను, నీ కృపను మా తోడుగా ఉంచి నీ చెయ్యి పట్టి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రములు. తండ్రి ఒక్కసారిగా నాయన తండ్రి, ఎందరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో, ఎందరైతే బలహీనత కలిగి ఉన్నారో వారందరినీ కూడా యేసు నామములో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. తండ్రి నాయన, ఎంతో మందిని స్వస్థపరిచిన దేవా, ఈ సమయంలో నాయన బలహీనంగా ఉన్న వారిని కూడా, అనారోగ్యంతో ఉన్న వారిని కూడా మీరు స్వస్థపరచండి. ఇస్తున్నాము, బలపరచండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని నాయన నీ కొరకు బలపరచుకో ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ కొరకు సిద్ధపరచుకో ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ కొరకు నాయన నడిపించు యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నడిపించండి, నడిపించండి, బలపరచండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. నీ సహాయం చేత, నీ కృప చేత ప్రతి ఒక్కరిని కూడా యేసు నామములో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నాయన మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాం. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ని మీరు జ్ఞాపకం చేసుకుంటాం. చంటి పిల్లలు, పెద్దవారు, వృద్ధులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. నేను డెలివరీ అవుతున్న వారిని, ఆపరేషన్లో అవుతున్న వారు, ఆయన మధ్యస్థుల వారు ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అలా తండ్రి, వ్యవసాయ పనులు చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, ప్రయాణాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి ఒక్కరి పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకుంటారు. వివిధ బ్లడ్ టెస్ట్లో చేయించుకుని రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్న వారిని, స్కానింగ్లు చేసుకొని ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావం యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి వాక్యం చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును అని రాయబడింది. దేవుడు ఉత్తమమైన వాడు. శ్రమ వచ్చినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గం ఉన్నాడు. తన యందు నమ్మకించు వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే కనుక ఆయన తప్పకుండా మనకు ఆశ్రయంగా ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడే మనము నిలబడగలగాలి. ఎలా అంటే దేవుడి వైపు చూస్తే, దేవుణ్ణి మనము మనం బ్రతమాలుకుంటే, తండ్రి నీవే నాకు సహాయకుడు తండ్రి, నీవు తప్ప నాకు ఎవరు సహాయకు లేదు ప్రభా అని దేవుని మీదే మనం ఆధారపడితే కనుక తప్పకుండా దేవుడు శ్రమ వచ్చినప్పుడు ఆయన కాపుదల మనం తప్పకుండా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి శ్రమ దినమందు దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు. నిజముగా ఆయన నమ్మికించిన వారిని ఆయన ఎరుగును. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు, జ్ఞాపం చేసుకుంటాడు ఇప్పుడు కూడా. నిజముగా మనము ఆయన నమ్మికించి మనము ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే వారికి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనము తండ్రి నీవు నాకు సహాయం చేయి ప్రభా, తండ్రి నువ్వు నడిపించు ప్రభా, తండ్రి నీ ఆలోచన దయచే ప్రభా, నీ జ్ఞానం దయచే ప్రభా. ఈ సమయంలో, ఈ ఆపత్కాల సమయంలో ప్రభా నీవే నీ సహాయం చేత నన్ను బలపరచు ప్రభా అని చెప్పేసి దేవుని యొక్క సహాయం అడిగితే కనుక శ్రమ వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు, ఆధారంగా ఉంటాడు, తోడుగా ఉండి నడిపిస్తాడు. నిజముగా దేవుని నడిపించుగా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు.
ఎంతో మంది దేవుడు బలపరిచాడు. ఎంతో మంది దేవుడు ఆయన సాక్షులు నిలబెట్టుకున్నాడు. ఎంతో మంది దేవుడు గొప్ప ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు వారిని మలుచుకొని వారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. వారి ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, దేవుడి సభ్యుల మనతో మాట్లాడుచున్నాడు. మనకంటే మీద ఎంతో మంది ఈ విధంగానే శ్రమ పడిన వారే, ఈ విధంగానే బాధపడిన వారే, ఈ విధంగా ఇబ్బంది పడిన వారే, ఈ విధంగా ఆరోగ్యంతో సమస్యతో ఉన్నవారే. అయితే దేవుడు ఈరోజు వారి జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి దేవుడు నెమ్మది ఇచ్చాడు, సమాధానం, సంతోషం, ఆరోగ్యం కూడా ఇచ్చాడు. ఇంట్లో పరిస్థితి మార్చాడు. ప్రతి పరిస్థితి మార్చి ఆయన వారు దీవించాడు. అటువంటి దీవెన కృప దేవుడు అనిపించి దీవించునుగా. ఆమేన్. బీ ద లైట్.